హలో ఫ్రెండ్స్, ఇది ఒక అనౌన్స్మెంట్ అండి. మనకి కొత్త క్యూబర్నిటీస్ బ్యాచ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి మే 14th నుంచి ఈవినింగ్ 8:30 నుంచి 9:30 దాకా మీకు స్టార్ట్ అవుతుంది మీకు. సో ఇదేంటంటే ఎవరైతే మనకి డెవాప్స్ ఇంజనీర్స్ గా అండ్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్స్ గా మీకు జాబ్ అనేది ప్లాన్ చేస్తున్నారో వాళ్ళొచ్చి ఆ, ఈ కోర్స్లో చేయాల్సి వస్తుంది. ప్లాన్ ఏంటంటే ఈ కోర్స్ మనకి రియల్ టైంలో క్యూబర్నెటీస్ అంతా కూడా మనం డిస్కస్ చేస్తాము మనకి. సో ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నామంటే మీరు చూసినట్లయితే మే 14th నుంచి సాయంత్రం 8:30 నుంచి 9:30 దాకా. అండ్ వన్స్ ఈ కోర్స్ అయిపోయినాక మీకు సికేఏ అండ్ సిక్యాడ్ రెండు కూడా మీరు సర్టిఫికేషన్స్ రాయొచ్చు. ఇది 2 months ఉంటుంది మీకు, మండే టు ఫ్రైడే. సో ప్లాన్ ఏంటంటే వీకెండ్స్ కూడా క్లాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది మీకు. సో టైమింగ్ వచ్చి యాజ్ ఐ సెడ్ లైక్ ఈవినింగ్ 8:30 నుంచి 9:30 దాకా. అండ్ తెలుగులో మనం డిస్కస్ చేస్తామండి మీకు. నా ఈ కోర్స్ చేయాలంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ అవసరం అవుతుంది. ఎందుకు అంటే మనం ల్యాబ్స్ అన్ని కూడా ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ మీద మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద ఉంటుంది, మోస్ట్లీ ఏడబ్ల్యూఎస్ అనుకోండి మీకు. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు బేసిక్ నాలెడ్జ్ లైక్ దాన్ని ఏమంటారు విపిసి క్రియేట్ చేయడం, ఇలా బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నా ఇది అడ్వాన్స్ కోర్స్ అండి. సో ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా చెప్తాను. ఫీజు వచ్చి మీకు సింగిల్ పేమెంట్ వచ్చి 15,000 ఉంటుంది. అట్లా కాకుండా 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే మీకు 10,000 అండ్ 10,000 గా ఉంటుంది మీకు. మీకు ప్రతి ఒక్క వీడియో అనేది మీకు క్లాస్ వీడియో వస్తుంది మీరు ఫర్దర్ రెఫరెన్స్ కోసం. నా కిందకి వచ్చారనుకో నాకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు, కాంటాక్ట్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. నా దిస్ ఈస్ ద మీటింగ్ ఐడి అండి. మీకు మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ 3 క్లాసెస్ అనేది మీకు ఫ్రీగానే ఉంటాయి. సో 14th 15th 16th ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, క్వశ్చన్స్ అడగచ్చు మీకు. సో మీ అండర్స్టాండింగ్ అడగచ్చు మీకు, ఎలా టీచ్ చేస్తారని చూడొచ్చు. వాళ్ళ కోసం ఫ్రీ డెమో సెషన్స్ అన్నమాట మీకు. నా కిందకు వచ్చేసరికి ఇక్కడ మీకు కరికులం ఇచ్చానండి, మీరు చెక్ చేయొచ్చు. సో లెట్ మీ ఓపెన్ ద కోర్స్ కరికులం. సో ఇది వచ్చి మీకు క్యూబర్నెటీస్ డెవాప్స్ ఫేజ్ 2 అంటాను మీకు. యాక్చువల్గా కొంచెం అడ్వాన్స్ అన్నమాట మీకు. సో క్యూబర్నెటీస్ బేసిక్ నుంచి మాట్లాడుతూ వెళ్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రమ్ డాకర్ నుంచి మనకి డాకర్కి క్యూబర్నెటీస్కి వ్యత్యాసం ఏంది, ఎందుకు క్యూబర్నెటీస్ చేయాలి మీకు, క్యూబర్నెటీస్ని మల్టిపుల్ వేస్లో ఎలా డిప్లాయ్ చేయాలి మీకు, పాడ్స్ అండ్ సర్వీసెస్ డిప్లాయ్మెంట్స్ అన్నీ కూడా అండి. మొత్తం మీరు చూసినట్లయితే ఇదే కాకుండా ఇంక్లూడింగ్ మీకు ర్యాంచర్ అండ్ K3S కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు మీకు ఎస్టిఓ ఉంటుంది అనమాట. ఎస్టిఓ సర్వీస్ మెష్ ఉంటుంది. ఆ సర్వీస్ మెష్ మీకు ఏ విధంగా మనం దాన్ని మానిటర్ చేసి చూస్తాం. సో మానిటరింగ్ కూడా మనకి మానిటరింగ్, లాగింగ్, క్లస్టర్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి. అండ్ మేనేజ్డ్ క్యూబర్నెటీస్కి వచ్చేసరికి అజూర్ క్యూబర్నెటీస్ సర్వీస్ అండ్ ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీస్, ఈవెన్ గూగుల్ క్యూబర్నెటీస్ ఇంజిన్ కూడా చెప్తాను, ఇక్కడ యాడ్ చేయలేదు. తర్వాత హెల్మ్ చార్ట్స్, తర్వాత మనం ఏ విధంగా మనం జెంకిన్స్ అండ్ అజూర్ డెవాప్స్ ఇంటిగ్రేట్ చేయాలా, ఆర్గో సిడి ఎలా పనిచేస్తుంది, అలాగే ఎండ్ టు ఎండ్ పైప్ లైన్స్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎలా మనం మాట్లాడాలి, ఇవన్నీ మాట్లాడతాం. సో ఓవరాల్ గా మీరు చూసారనుకోండి, ఇది 2 months కోర్స్ అండి మీకు. అండ్ కొన్ని డెమో వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. మీరు యాక్సెస్ చేయండి ఇక్కడ. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్రమ్ క్యూబర్నెటీస్ రిలేటెడ్ గా వచ్చిన కొన్ని డెమో వీడియోస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట మీకు. ఓకే. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు వన్స్ ఈ కోర్స్ అయిపోయినాక యూ విల్ బి గుడ్ విత్ క్యూబర్నెటీస్. అండ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ పొజిషన్ అయినా, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ పొజిషన్ అయినా కూడా క్యూబర్నెటీస్ పరంగా మీరు ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. సో ఎప్పటి నుంచి అండి, మీరు చూస్తే మే 14th నుంచి అండి మీకు ఈవినింగ్ 8:30 నుంచి 9:30 దాకా. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం ట్రైనింగ్ లో మీట్ అవుదాం. అండ్ లెట్స్ లెర్న్ క్యూబర్నెటీస్. యా, థ్యాంక్ యూ అండ్ బై ఫర్ నౌ.